హాయ్. సాధారణంగా శివరాత్రి అంటే శివుణ్ణి బాగా పూజిస్తూ ఆ వేళ ఉపవాసం చేసి శివుడి నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేయమని కదండి చెప్తారు. కానీ కొంతమంది యదవులు మొత్తం మూడింటికి మీనింగ్స్ మార్చేశారండి. నా పేరు చంద్రగిరి సుబ్బు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది టిపికల్ క్యారెక్టర్స్ ని ఇదివరకు పరిచయం చేశాను. ఇంకా కొంతమంది లోపల మిగిలిపోయారు. పదండి పరిచయం చేస్తాను. ఈడేంటి ఇంకా పడుకున్నాడు? రేయ్ ఏంట్రా ఎంతసేపు పడుకుంటున్నావు? లే. శివరాత్రికి జాగారం చేయాలి కదా మామ, అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా. ఏంటి 3 రోజుల ముందు నుంచా? బంగారం చెప్పు బంగారం, ఇంకేంటి నువ్వే చెప్పాలి. అవునా, ఫోన్ చేసావా? నువ్వే చెప్పాలి బంగారం. ఈడప్ప ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు. ఆ, మీరు మారర్రా. బంగారం చెప్పు బంగారం. రేయ్ ఒక్క నిమిషం బంగారం. శివరాత్రి జాగారం చేద్దాం, గుడికొస్తావా? అంటే తనకు కూడా జాగారం చేస్తానంది. అంటే తన దగ్గర కూడా జియో సిమ్ ఉంది. ఉంటే అంటే నేను కూడా జాగారం చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీ ఇద్దరం కలిసి నైట్ అంతా మాట్లాడుతూ జాగారం చేస్తాను. రే అంతసేపు ఏం మాట్లాడుకుంటారా? ఒరే మీ లవర్స్ కదరా, చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి. బంగారం, మా ఫ్రెండ్ నైట్ జాగారం చేద్దాం అంటున్నాడు. ఆల్రెడీ మనం నైట్ జాగారం చేద్దాం అనుకున్నాం కదా. ఇలాంటి అమ్మాయి కోసం జాగారం చేసినా తప్పులేదు. రేయ్ శివరాత్రి జాగారానికి గుడికొస్తావా? ప్రసాదం బాగుంటదా బా? ప్రసాదం ఉండదురా, పెట్టుకోవడానికి విభూతి ఇస్తారంతే. కనీసం కలరింగ్ అనే ఉంటదా? తెలీదురా. ఇంకెందుకు వస్తారా గుడికి? ఎలా వస్తాలే ఎడకు. బావా నేను వచ్చేసా. బావా శివరాత్రి జాగారానికి సన్నీ లియోన్ పతివ్రత సినిమా తెలుగులో డబ్ చేశారు. అది మన బాస్ సినిమా. 200 సినిమాకి వెళ్దాం, వస్తావా? శివరాత్రి రోజు నేను సినిమాలు చూడను. అయితే ప్యాకెట్ ఆడదాం. శివరాత్రి రోజు ప్యాకెట్ ఏంట్రా? అయితే హౌజే ఆడదాం బా. నన్ను వదిలేరా బాబు. రావా? సరే నీ కర్మ, నేను వెళ్తున్నా. రేయ్ శివరాత్రి జాగారానికి ప్లాన్స్ ఏంట్రా? నా నైట్ షిఫ్ట్ భయ్యా, రోజు జాగారమే. భక్తుడు వచ్చాడు. ఒకసారి శివరాత్రికి నీ ప్లాన్స్ ఏంట్రా? పొద్దున్నే లేచి స్నానం చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేయాలరా. ఇప్పుడు ఉపవాసం అంటే సాయంత్రం కూడా ఏం తినవా? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదురా. ఓ వస్తావా? వస్తానే. వస్తానని వెళ్తున్నావేంట్రా? బావా రేయ్ పట్టుకో బావా. ఏంట్రా ఇవన్నీ? ఉపవాసం కదా బావా. ఉపవాసమా? జీడిపప్పు, బాదం పప్పు, హార్లిక్స్, అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు, డ్రై ఫ్రూట్స్, పుచ్చకాయలు. ఇన్నేంట్రా ఉపవాసానికి? బావా రైస్ తినకూడదంట కదా బావా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చా. బావా అమ్మ పాయసం కూడా పంపిస్తా అన్నది. నువ్వు కూడా ఉపవాసం చేస్తావా? నీ టైప్ ఉపవాసం నీ చేయలేను నాన్న. యూ క్యారీ అన్. ఇన్ని తిని ఉపవాసం అంట. రేయ్ ఇవి కూడా పట్టుకెళ్ళు. రేయ్ గుడికి వెళ్దాం వస్తా ఉన్నావు కదరా, మళ్ళీ కూర్చుని పోయామే. అసలు ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు? శివరాత్రి రోజు శివుణ్ణి ఎందుకు పూజించాలి? ఏం మాట్లాడుతున్నారా తెక్కనా కొడక? ఈడు బుక్ చదువుతున్నావా? తప్పులేదులే, హ్యాంగ్ ఓవర్ దగ్గరకు వచ్చి కనిపించు. చూశారు కదండి, మీరు మాత్రం మా ఫ్రెండ్స్ లాగా బాగా ఎక్కువ తిని తక్కువ పూజ చేయకుండా బాగా తక్కువ తిని ఎక్కువ పూజ చేయండి. కనీసం ఈ ఒక్కరోజైనా. బాబులు ఒక్కసారి ఓకే. హ్యాపీ శివరాత్రి.
పార్కింగ్ లాట్ లో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇదే మా డబ్బింగ్ థియేటర్. బయటివే మీకు మా టిపికల్ క్యారెక్టర్స్ నచ్చినట్లయితే చంద్రగిరి సుబ్బు అని కొడితే ఇంకా చాలా టిపికల్ క్యారెక్టర్స్ యూట్యూబ్ లో పెట్టాము, తప్పకుండా చూడండి. బాయ్.